జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతికి చెరువుగట్లు తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాపట్ల మండలంలోని నల్లమాడ డ్రైన్ కు 3 గంటలు పడ్డాయి. భారీ వర్షానికి అమరావతి జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీగా పంట నీట మునిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, మనం గుంటూరు జిల్లాలోని కొండవీటి వాగు వద్ద ఉన్నాము. గుంటూరు జిల్లాలో గడిచిన 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం అన్ని చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా గడిచిన 48 గంటలుగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడంతో ఎక్కడ పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ఆకాశం చిల్లుపడిందా అన్నట్టుగా కొండపోతగా వానలు కురుస్తున్నాయి. 5 రోజులుగా ముసురు బట్టి మోస్తరుగా వర్షాలు కురిసి జనజీవనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అన్నదాతలను కోలుకోలేకుండా చేశాయి. మొత్తం పంట చేలకి తర్వాత ఈ నీటి జల ప్రవాహాన్ని ఉన్న నేపథ్యంలో మొత్తం పంట చేలన్నీ నీట మునిగాయి. ఎక్కడ పొలాలు, ఎక్కడ నీళ్లు, ఎక్కడ చెరువులు అనేది గుర్తుపట్టలేని విధంగా మొత్తం పంటలన్నీ పూర్తిగా ముంచెత్తాయి. ఈ లాం సమీపంలో ఉన్నటువంటి కొండవీటి వాగు ఉధృతికి గుంటూరు, అమరావతి మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లా అంతటా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం మళ్లీ ముంచెత్తూనే ఉంది. స్వల్పంగా 3 గంటల పాటు పంట వర్షాలు కొంతవరకు విరామం వచ్చింది అనుకుని వర్షం తెరిపించింది అని భావించిన సమయంలోనే మళ్లీ పెద్ద ఎత్తున మళ్లీ ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురుస్తుంది. 15 మండలాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. గుంటూరు, నరసరావుపేట, గురజాల, బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 35 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 5,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో తరలించారు. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల గండ్లు పడ్డాయి. కాలువలు, చెరువులు, కట్టలు తెగిపడుతున్నాయి. వరి, పత్తి, మిరప పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. నల్లమల డ్రైన్ ప్రవాహానికి కట్టలు తెగిపోతున్నాయి. అమరావతికి నలువైపులా నీరు పూర్తిగా చేరిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. పెదనందిపాడు, పత్తిపాడు, రాకుమాను వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బాపట్ల దగ్గర నల్లమల డ్రైన్ కట్టలు తెగిపోవడంతో జిల్లెడమూడికి వెళ్లేటువంటి రాకపోకలు, అలాగే పెదనందిపాడు మధ్య రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కొండవీటి వాగు, ఎద్దువాగు, కుప్పగంజి వాగు, నల్లమడ, ఓగేరు వాగుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో 43 రూట్లలో సుమారు 400 బస్సుల్ని ముందుజాగ్రత్త చర్యగా రూట్లను ఆపి నిలిపివేశారు. ప్రస్తుతం కొండవీటి వాగు నిన్న ఈ ప్రాంతాల్లో పూర్తిగా మోకాల లోతు వరకు నీరు ప్రవహించి పూర్తిగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగించినప్పటికీ ప్రస్తుతం వాగు కొంతవరకు తగ్గుముఖం పట్టిన ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం నీరు మళ్లీ ఇటుపక్క వచ్చి పూర్తిగా ఈ రాకపోకలకు అంతరాయం కలిగే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు భావిస్తున్నారు. అలాగే జిల్లెడమూడి, పెదనందిపాడు మధ్య పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో అపారంగా పంటలకు నష్టం వాటిల్లింది. కాకుమాన మండలం కొమ్మూరులో తొలిసారిగా చోళుల కాలంలో నిర్మించినటువంటి అగస్తేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో కూడా నీరు వచ్చి చేరింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కూడా ఈ రోజు ఉదయం నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో అన్ని చోట్ల పంటలకు అపారమైన నష్టం వాటిల్లడమే కాకుండా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బాపట్ల, తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో జాతీయ విపత్తు దళానికి సంబంధించిన NDRF బలగాలను అందుబాటులో ఉంచి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో తరలించే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే గడిచిన మరో 24 గంటలు కూడా వర్షాలు అపారంగా కురిసే అవకాశం ఉంది. భారీగా వర్ష సూచన ఉందని జిల్లా యంత్రాంగం చేసిన సూచనలతో మరింత లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వేల ఎకరాల్లో బాపట్లలో సుమారు 1,00,000 ఎకరాల్లో ఉన్నటువంటి వరి పంట పూర్తిగా ఆ ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. అలాగే పత్తి కూడా చాలా వరకు పత్తి కాయలు కూడా బయటకు వచ్చి రంగు మారిపోయి పత్తి పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ కేశవతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.